వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతాంగ కార్మిక వ్యతిరేక పోరాటానికి సన్నద్ధం కావాలి. ఐఎఫ్టీయూ జిల్లా సహాయక కార్యదర్శి గ్రీష్మ కుమార్. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిడదవోలు ఎర్నగూడెం రోడ్లో రైతాంగ పోరాట మద్దతు మరియు 4 లేబర్ కోడ్ల రద్దు కోరుతూ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా సహాయక కార్యదర్శి ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడారు. గతంలో 3 వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కనీస మద్దతు కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సంవత్సరానికి పైగా 750 మంది రైతుల బలిదానాలతో రైతాంగం ఢిల్లీ సరిహద్దులు దిగ్బంధించి నిర్వహించిన ఆందోళనను విరమింపజేయడానికి ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ భారత రాజ్యాంగం ఈరోజు 26,000 ట్రాక్టర్లతో నిర్వహించ తలపెట్టిన రైతాంగ ర్యాలీకి మద్దతుగా నేడు కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నిడదవోలు ఎర్నగూడెం రోడ్లో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో సంఘీభావ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు కోనేటి మల్లేశ్వరరావు, గాలి గడిరాజు, ఎల్ఏ రాజారావు, సిర్రా రాఘవులు, కోడి అబ్బులు, నంగాలు తదితరులు పాల్గొన్నారు. 200 మంది పైగా రైతాంగం తమ ప్రాణాలు అర్పించినటువంటి రైతాంగ ఉద్యమం ఈరోజు తిరిగి మళ్ళీ ప్రారంభం కాబోతా ఉంది. రైతాంగం గతంలో చేసిన ఆందోళన ఫలితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తాను మద్దతు ధర ఇస్తానని చెప్పేసి నమ్మబలికి రైతాంగంతో ఆందోళన విరమింపజేశాడు. అయితే ఎన్నికల అప్పటికి కూడా నరేంద్ర మోడీ తన మాటను నిలబెట్టుకోలేదు. రైతులకు ఏదైతే తాను వాగ్దానం చేశాడో దాన్ని బుట్టదాఖలు చేశాడు. ఇప్పటికి కూడా రైతాంగం తిరిగి అదే డిమాండ్ తోటి కనీసం మద్దతు ధరలు కావాలనేటువంటి డిమాండ్ తోటి తిరిగి ఆందోళన చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున వేలాది మంది వేల ట్రాక్టర్లతోటి బైకులతోటి ర్యాలీ ప్రారంభం కాబోతోంది రైతాంగం ద్వారా. దానికి మేము ఐఎఫ్టీయూ భారత కార్మిక సంఘాల సమాఖ్య తరఫున పూర్తిగా సంఘీభావం తెలుపుతా ఉన్నాం. రైతాంగం భవిష్యత్తులో తీసుకోబోయేటువంటి ఏ ఉద్యమంలోనైనా సరే కార్మిక వర్గం మన చేయి కలిపి ముందుకు నడుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రకటన చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గానికి కూడా తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నాడు. 90 గంటల పని చేయండి వారానికి అనేటువంటి ఒక విధానాన్ని తీసుకురాబోతా ఉన్నాడు. అంటే సుమారు రోజుకి ఇప్పటిదాకా 8 గంటల పని విధానం అమల్లో ఉంది. ఈ 8 గంటల పని విధానం కూడా ఆయాచితంగా ఏమీ రాలేదు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం మేడే స్ఫూర్తిగా చికాగోలో 8 మంది కార్మిక అమరుల స్ఫూర్తితోటి 8 గంటల పనిని సాధించుకున్నారు. అలాంటిది భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఏదైతే అండగా ఉన్నాడో కార్పొరేట్లకి మోడీ, అంబానీ, బీహార్ వీళ్ళందరికీ కూడా అండగా ఉంటా కార్పొరేట్లు ఏదైతే చెప్తా ఉన్నారో 8 గంటల పని నుంచి 12 నుంచి 15 గంటల పనికి మార్పు చేయబోతా ఉన్నాడు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం.